దేశంలోనే 29 రాష్ట్రాల్లో డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత యడమ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రదర్శించాడని, మాజీ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి కరచాలనం చేయడం రాజనీతికి నిదర్శనమని చెప్పారు. వయస్సులో చిన్నవాడు అయినప్పటికీ ఈ విధంగా వ్యవహరించడం అనేది గొప్ప విషయమని చెప్పారు. తెలంగాణకు కీర్తి ప్రతిష్టలను రేవంత్ రెడ్డి చేస్తున్నాడని కూడా ఈ సందర్భంగా మోహన్ రెడ్డి తెలిపారు. తమ గ్రామం సిరిగిరిపురంకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రావడం పట్ల ఆయన హర్షం ప్రకటించారు. సిరిగిరిపురం గ్రామాన్ని సింగపూర్ గా తీర్చిదిద్దుతారని ప్రకటించడం పట్ల మోహన్ రెడ్డి స్వాగతించారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కావాలని తాను కోరుకుంటున్నానని కూడా వివరించారు. వచ్చే 5 సంవత్సరాల్లో సిరిగిరిపురం అభివృద్ధికి తాను కూడా తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రతిపక్ష పార్టీ లీడర్లకు మళ్ళొచ్చే సంవత్సరం దాకా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి అని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్న అసెంబ్లీలో డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను ఎలక్షన్లప్పుడే రాజకీయం చేస్తా, అసెంబ్లీలో కానీ ప్రజలలో కానీ ప్రతిపక్ష పార్టీలను గౌరవిస్తాను అని లెక్కకాడికైతే కేసీఆరే పోయి రేవంత్ రెడ్డిని కలవాలి అసెంబ్లీలో. కానీ కేసీఆర్ వయసుకు గౌరవం ఇచ్చి 10 ఏళ్ళ ముఖ్యమంత్రి అని గౌరవం ఇచ్చి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ నాయకుని దగ్గరికి పోయి చేతిలో చేయగలిపి ఆరోగ్యాన్ని మంచిగా చూసుకో, అసెంబ్లీకి వచ్చి నాకు చిన్న వయసులో కొంచెం ఏమన్నా అనుభవాలు లేకుంటే తెలియక ఏదన్నా తప్పులు చేస్తుంటే సలహాలు సూచనలు ఇవ్వు, సంతోషంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 29 రాష్ట్రాలలో నెంబర్ 1 చేస్తాము అని ఒక మంచి అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈరోజు ప్రపంచ దేశాలలో అందరు ప్రశంసలు పొందుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా అదేవిధంగా మహేశ్వరం ఎమ్మెల్యే మా సబితక్క మొన్న సిగిరిపురం గ్రామానికి వచ్చి మా సిగిరిపురం గ్రామాన్ని సింగపూర్గా చేస్తా అన్న మా సబితక్క గారికి కూడా ఇంకా 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కానీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మా సబితక్క ముఖ్యమంత్రి కావాలి అని ఒక సిగిరిపురం గ్రామాన్ని సింగపూర్గా చేస్తా అన్న మా సబితక్కను టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కావాలి అని సిగిరిపురం నుంచి మా సబితక్క తమ్మునిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మొన్న సిగిరిపురంలో సర్పంచ్ గెలిచినా కానీ రాని నాకు ఫోన్ చేస్తే పోయి ఇనాగ్రేషన్ చేపించిన, ప్రమాణ స్వీకారం చేపించిన, 5 ఏళ్ల దాకా నా వంతు ఏ పని పడ్డా గ్రామానికి పనులు చేపిస్తా అని సిగిరిపురం సర్పంచ్కి చెప్పి వచ్చిన. అదేవిధంగా ఇలా మహేశ్వరం మా సబితక్క కూడా ఇలా ఏ మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా పార్టీల పరంగా ఎన్ని రోజు మా సబితక్క మీద నేను కౌంటర్లు ఇచ్చిన, విమర్శలు చేసిన, కానీ మా సిగిరిపురం గ్రామానికి వచ్చి మా తమ్ముని ఊరు సింగపూరు లేక కావాలి, మా తమ్ముడు మహేశ్వరం ఎమ్మెల్యే కావాలి అని మా సబితక్క మనసులో ఉన్న మాట మందికి ఎరికేటట్టు చెప్పినందుకు మా సబితక్క గారికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహేశ్వరం నుంచి, సిగిరిపురం గ్రామం నుంచి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.